brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీకి పెట్టుబడులు రావడం మాజీ సీఎం జగన్కి అస్సలు ఇష్టం లేదన్నారు మంత్రి సత్యకుమార్. సీఎంతో పాటు మంత్రులంతా వెళ్లి సింగపూర్లో పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే సింగపూర్ పారిశ్రామికవేత్తలను మెయిల్ చేసి భయాందోళనకు గురి చేయడం దారుణమన్నారు. ఒక సంవత్సరం కాలంలోనే దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి ఎంఓయూలు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక్క గ్రీన్ హైడ్రోజన్లోనే 1,85,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రంలో వచ్చాయి. బీపీఎస్సీఎల్ నుంచి ఒక 9,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే ఈ రాష్ట్రానికి వచ్చాయి. ప్రైవేటు దగ్గర నుంచి దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది నచ్చడం లేదా? పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? అందుకేనా మీరు మిగతా సంస్థలకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం పోతుంది, జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము వచ్చేస్తాం మిమ్మల్ని తరిమేస్తామని భయపెడుతూ ఈమెయిల్ పంపడం దానికే కారణమా? అంటే ఈ రాష్ట్రంలో చదువుకోకూడదా? చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి కలగకూడదా? ఉద్యోగాల అవకాశాలు రాకూడదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారేమో మరి నాకు తెలియదు. దాని కారణంగా ఆయన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు.